కీర్తనలో రాయబడిన ఈ 8 వచనాలు చాలా భావంతో కూడిన వచనాలుగా ఉన్నాయి అన్న మాటను ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనం ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు మన ప్రయాణానికి మునుపు కానీ లేక మన పరిస్థితులకు అనుకూలంగా ఆదరణ కలిగించే రీతిగా ఈ కీర్తన మనము చదువుకుంటూ ఉంటాం. సామ్ 121 ఎవరు రాస్తారో మనకు తెలియదు కీర్తనకారుడు, కానీ ఈ కీర్తనను యాత్ర కీర్తనలో ఉంచి ఉన్నారు. అనగా ఇశ్రాయేలు ప్రజలు వారు తిరిగి యెరూషలేమునకు ప్రయాణమై వస్తున్న ఆ పరిస్థితుల్లో, అనగా 70 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు వారు బబులోను చెరలో పరవాసులుగా ఉంటూ ఉన్నారు. ఆ తదుపరి దేవుడు వారిని ఆ యొక్క చెరలో నుంచి వారిని విమోచించిన తర్వాత as they were coming back to Jerusalem, యెరూషలేమునకు వారు తిరిగి వస్తూ ఉన్న ఆ సందర్భంలో వారు ఈ యొక్క కీర్తనలో వారు రాసి ఉంటూ ఉన్నారు. ఆ కీర్తనలన్నింటిలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు ఏమై ఉన్నాడో వాటన్నిటినీ వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ మహా గొప్ప కీర్తనలు రాసి ఉంటున్నారు. అందుకోసమే when you read these pilgrim songs, ఈ 120వ కీర్తన నుంచి మిగిలిన కీర్తనగా చదువుతుంటే ఒక 2 కీర్తనలు ఆ ఎక్సైల్ నుంచి వారు వచ్చేటప్పుడు వారి అనుభవాలతో రాయబడినట్లు మనం చూస్తున్నాం. అందుకనే బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్ వేర్ వి సాట్ డౌన్ అన్న ఆ కీర్తన మనం చూస్తున్నాం. ఇదిగో మేము బబులోను చెర నుంచి వస్తున్న పరిస్థితిలో ఆ యొక్క తీరాన మేము కూర్చున్నప్పుడు మాకు అవన్నీ కూడా మాకెంతో జ్ఞాపకం వస్తున్నాయి అన్న మాటలు కీర్తనకారుడు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా 126వ కీర్తనలో మనం చూసినట్లయితే కన్నీళ్లు విడుచుచు విత్తువారు ఆనంద బాష్పములతో వాటిని కోయును అన్న మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కీర్తనలన్నిటిలో జీవిత ఆయా నేపథ్యాలలో దేవుడు వారికి ఏమై ఉన్నాడో అది వారు గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఈ మహా గొప్ప కీర్తనలు రాసి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 121వ కీర్తన మనము ఈరోజు ధ్యానం చేస్తూ ఉండగా ఈ కీర్తనలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. వన్ సైడ్ వి సీ ద మ్యాన్, ఒకవైపు మానవుని మనం చూస్తున్నాం, రెండవ వైపు వి సీ గాడ్. వన్ సైడ్ వి సీ మ్యాన్ అండ్ ది అదర్ సైడ్ వి సీ గాడ్. మానవుడు తన జీవితంలో వేటిని ఆయన ఎదుర్కొంటూ ఉంటాడు. అదే సమయంలో ఆ మానవుడు వాటిని ఎదుర్కొంటున్నప్పుడు ఆ దేవుడు ఆ మానవునికి ఏమై ఉన్నాడు అన్న విషయాలు ఈ కీర్తనలో మనకు కనబడుతున్నాయి. వాట్ మ్యాన్ ఈస్ ఫేసింగ్ ఇన్ హిస్ డే టు డే లైఫ్, జీవితంలో ప్రతి దినము ఆ మానవుడు ఎలాంటి వాటిని అతను ఎదుర్కొంటాడు అన్న విషయాలు ఈ కీర్తనలో చాలా చక్కగా రాయబడి ఉంటూ ఉన్నాయి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇన్ ఏ లైఫ్ జర్నీ యాజ్ ఎ సెడ్ దేర్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్. జీవిత ప్రయాణంలో ఊహించని మలుపులు మనకు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్, మలుపులే కాదు, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అంటే ఊహించని సంఘటనలు కూడా మనకు జరుగుతూ ఉంటాయి. బికాస్ వీ డు నాట్ నో ద ఫ్యూచర్. మనకు భవిష్యత్తు తెలీదు, మన ముందు ఏముంటుందో, మన ముందు ఏమి జరుగుతాయో మన ఎవ్వరికీ కూడా ఏది తెలీదు. కానీ సత్యం ఏంటంటే the one who holds us, the one who leads us, he is the one who holds the future and he is the one who knows the future. మన సమస్త భవిష్యత్తును ఆయనకొక్కడికే ఎరిగి ఉన్నాడు, ఆయన ఒక్కడే గ్రహించి ఉన్నాడు, ఆయనకొక్కడికే తెలిసి ఉంటుంది అన్న మాట ఈ వాక్యాల ద్వారా నీవు నేను అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ దినము యూదులు కూడా, ఇశ్రాయేలు ప్రజలు వారు యెరూషలేముకు వెళుతున్నప్పుడు, వారి ఆ జీవిత ప్రయాణంలో యెరూషలేముకు వెళ్తున్నప్పుడు దే వర్ రియల్లీ విత్ ఎ గ్రేట్ జాయ్, సంతోషముతో వారు ప్రయాణమై వారు వెళ్తున్నప్పుడు దేర్ మైట్ బి లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దర్ మైండ్. వారి మనస్సులలో అనేక విషయాలు ఉంటూ ఉన్నాయి. వాటన్నిటిలో ఆ దేవుడు వారిని ఏ రీతిగా నడిపించారో ఈ కీర్తన ద్వారా మనము అర్థం చేసుకున్నాం. వాట్ మ్యాన్ ఫేసెస్ ఇన్ ఏ డే టు డే లైఫ్. మానవుడు తన వ్యక్తిగత జీవితంలో, దైనందిక జీవితంలో వీటిని ఆ మానవుడు తన జీవితంలో నిత్యము కలిగి జీవిస్తాడనేది ఒక 4 మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. మ్యాన్ టుడే ఇస్ గోయింగ్ అండర్ స్ట్రెస్. మానవుడు తన జీవితంలో
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్స్, అతడు పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మ్యాన్ ఈస్ గోయింగ్ అండర్ స్ట్రెస్ టుడే. మానవుడు ఒక రకమైన ఒత్తిడికి ఈరోజు మానవుడు లోనవుతున్నాడు. రెండవది చూసినట్లయితే మ్యాన్ ఈస్ స్కేర్డ్ ఆఫ్ మెనీ థింగ్స్. కేవలము కొన్ని జీవిత ఒత్తిళ్లకు గురి అవడం మాత్రమే కాదు, టుడే మ్యాన్ ఈస్ స్కేర్డ్ ఆఫ్ లాట్ అండ్ మెనీ థింగ్స్. అనేక విషయాల గురించి తెలియని కలవరము, తెలియని భయము ఆ మానవునికి ఈరోజు కలుగుతూ ఉన్నాయి. మూడవదిగా చూసినట్లయితే మ్యాన్ టుడే ఈ సఫరింగ్. మానవుడు ఈరోజు జీవితంలో భౌతికంగా, ఆత్మీయంగా, మానసికంగా అనేక రీతులుగా ఈరోజు శ్రమకు మానవుడు లోనవుతూ ఉన్నాడు. నాలుగోది ఏంటంటే టుడే మ్యాన్ ఈజ్ ఇన్ హిస్ లైఫ్ స్టంబ్లింగ్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఎక్కడో ఒక దగ్గర మానవుడు తన జీవితంలో పొరపాటు చేస్తూ ఉన్నాడు. మ్యాన్ స్టంబుల్స్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ మాటల ద్వారా నేను మీ ముందు దేవుని వాక్యం ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఐ డోంట్ నో వాట్ స్ట్రెస్ డూ యూ హ్యావ్ టుడే. ఈరోజు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రెస్ ఆర్ యూ గోయింగ్ త్రూ. ఎలాంటి ఒత్తిడికి, అది భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఎలాంటి ఒత్తిడికి లోనవుతున్నారు. కొన్నిసార్లు ఈ స్ట్రెస్, ఈ ప్రెషర్ పెరిగినప్పుడు జీవితంలో we miss the sleep, right? మనం ఏం పోగొట్టుకుంటామో, నిద్ర పోగొట్టుకుంటాం. అది మన మనస్సు మీద ఎంతో ఒత్తిడికి లోనైన కారణం చేత ఈ దేహంలో పలు మార్పులు కలుగుతూ ఉంటాయి. సరైన నిద్ర లేకపోతే ఆ రోజంతా కూడా మనం పని సరిగా చేయలేమన్నమాట. పని చేయడం లేక మాత్రమే కాదు, కానీ ఆ మార్పు వల్ల చికాకు పడడము, కోపగించుకోవడము, ఇలాంటివి డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట దేహంలో. సో టుడే as we live, as we move on in life, remember, man is going through a stress. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్ అంటారు, ఈరోజు మీకు ఏమైనా బీపీ పెరిగినా లేకపోతే షుగర్ లెవెల్స్ మారితే డాక్టర్ అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, మీకు ఏదైనా స్ట్రెస్ ఉందండి, ఏదైనా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా, ఏదైనా ఒత్తిడికి లోనవుతున్నారా అన్న ఒక రకమైన ప్రశ్న ఈరోజు ప్రతి డాక్టర్ అడుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని సేవకునిగా ఈ మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ద గాడ్ వి వర్షిప్ ఈజ్ సచ్ ఎ ఆసమ్ గాడ్. ఈ రాత్రి అది నీకు స్ట్రెస్ కావచ్చు, ఈ రాత్రి నీకు యూ మైట్ బి స్కేర్డ్ అబౌట్ ఎనీథింగ్. ఒకవేళ జీవితంలో ఒక కలవరము, ఒక భయము, ఒక భీతిని నీ జీవితానికి కలిగించేది అది ఏదైనా కావచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. గాడ్ సేస్, ఐ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎవ్రీ స్కేర్ దట్ యు గో త్రూ. మూడవది అంటారు దేవుడు, ఐ యామ్ ద వన్ who helps you in your times of your suffering. మీ శ్రమలలో, మీ కలిగే ఇబ్బందులలో, మీ కలిగే బాధలలో నేను మీకు తోడుగా ఉంటాను. And sometimes God says, when you stumble, I am there to lift you up. అందుకొరనే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను యెహోవా అతన్ని లేవనెత్తును అనే మాట చూస్తున్నాం. అంతేకాకుండా కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడు, అతడు పడిపోయిన వాళ్ళందరినీ కూడా ఆయన ఉద్ధరించే దేవుడు. We stumble in our physical life, we stumble in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో there are times we stumble. David stumbled in his life. దావీదు పడిపోయిన పరిస్థితుల్లో, Samson was stumbled in his life. ఇలా బైబిల్ చెప్తూ పోంటే there are many examples. We as a human beings, మానవులుగా నేను కావచ్చు, నీవు కావచ్చు, మనందరం కూడా కావచ్చు, వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కడో ఒక దగ్గర జారి పడిపోయే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అందుకని కీర్తనకారుడు అంటారు, జారి పడకుండా నా పాదములను నీవు ఎత్తి పట్టుకొని ఉన్నావు అన్న మాటను కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పిల్లరా, మానవుడు ఏమి తన జీవితంలో పొందుకుంటాడో లేక వేటి ద్వారా ఆయన జీవితం వెళ్తున్నదో ఒక 4 మీకు జ్ఞాపకం చేశాను. బట్ దెన్ టుడే ఈ 4టిని మానవుడు ఆయన జీవితంలో కలిగినప్పుడు దేవుడు ఎలాంటి వాడు, వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి. ఇఫ్ ఎ మ్యాన్ ఈస్ గోయింగ్ త్రూ స్ట్రెస్, ఇఫ్ మ్యాన్ ఈస్ గోయింగ్ త్రూ ద సఫరింగ్, if the man is going through the scares, if man is going through the stumble in his life, what God is going to do? దేవుడు ఏం చేయనంటున్నాడు. అలాంటి వారికి దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఈ కీర్తన నీవు నేను జాగ్రత్తగా చదివినప్పుడు ఒక 4 విషయాలు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. నంబర్ 1, ఈ కీర్తనకారుడు
ప్రారంభంలో ఒక ప్రశ్నతో ప్రారంభిస్తున్నాడు. ప్రశ్న వేసిన కీర్తనకారుడు మరొక నిమిషంలో దానికి జవాబు తానే చెప్తూ ఉన్నాడు. ఏమనంటున్నాడంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. హీఈస్ మేకింగ్ ఎ క్వశ్చన్ అనమాట. ఒక ప్రశ్న తనలో తాను వేసుకుంటున్నాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని ప్రశ్న వేసుకొని ఒక నిమిషం బహుశా ఆలోచించి ఆగి వెంటనే ఆయన అంటున్న మాట ఏంటంటే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దట్ మీన్స్ a question and an answer. ఒక ప్రశ్న చూస్తూ ఉన్నాము, ఆ ప్రశ్నకి వెంటనే కూడా ఒక జవాబు మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఎలాంటి ప్రశ్న ఉందో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఎ క్వశ్చన్ డూ యూ హ్యావ్. A question about your financial stress, a question about your physical health, a question about your own children, a question about your business, a question about your family. It can be any question. నీ జీవితంలో ఎన్నో రకాల ప్రశ్నలు నీకు నాకు మనసులో ఉండవచ్చు. కానీ ఈ ప్రశ్నలన్నింటికీ కూడా there is an answer. ఈ ప్రశ్నలన్నింటికీ there is an answer. వీటన్నిటికీ కూడా ఒక దగ్గర నీకు జవాబు ఉన్నది అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రశ్నలకి కొన్నిసార్లు స్నేహితుల నుంచి జవాబు రాదు, తల్లిదండ్రుల నుంచి రాదు, కుమార్తెల దగ్గర నుంచి రాదు, అధికారుల నుంచి రానే రాదు కొన్నిసార్లు. కానీ మన జీవితంలో కలిగే ప్రతి ప్రశ్నకు కూడా రిమెంబర్ దేర్ ఈజ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి నీకు స్పష్టమైన ఒక చక్కని జవాబు దేవుని దగ్గర నుంచి మనం అందరము పొందుకుంటాము అన్న మాటను ఈ రాత్రి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. I don't know how God led you this evening to come to this place. Might be నీ స్ట్రెస్లో ఉంచుకోవచ్చు, నీ డిసప్పాయింట్మెంట్లో ఉంచుకోవచ్చు, లేకపోతే నీ జీవితంలో ఆ జీవిత ప్రయాణంలో నీ కలిగే వాటన్నిటిలో దేవుని యొద్ద నుంచి ఒక రకమైన మంచి జవాబు పొందుకోవడానికి బలపరచబడడానికి God might have led you this evening to this place. Remember, ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తుంది what kind of this God is. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎలాంటి దేవుడు అంటే మొదటి మాట ఏంటంటే, ఆ కీర్తనకారుడు పలికిన మాట, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని పలికినప్పుడు యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అంటే ఈ వాక్యంలో మొదటి సత్యం ఏంటంటే గాడ్ ఈజ్ అవర్ సోర్స్. గాడ్ ఈజ్ అవర్ సోర్స్. మన జీవితానికి కావలసిన ప్రతి దానికి ఆ వనరులు ఎవరు? గాడ్ అలోన్. గాడ్ ఈజ్ అలోన్ to have all what we need in our lives. మన జీవితానికి కావలసిన వాటన్నిటికీ కూడా ఎక్కడి నుంచి పొందుకోగలమంటే our source is nothing but in God alone. దేవునిలోనే, ఆయన ద్వారానే మన జీవితానికి కావలసినవన్నిటినీ కూడా నీవు నేను పొందుకోగలం. అందుకనే కీర్తనకారుడు అంటారు, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ కూడా ఆ దేవుడు సమీపముగా ఉంటూ ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు 87వ కీర్తనలో ఒక మంచి మాట అంటాడు. ఆ మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 87వ కీర్తన బైబిల్లో చూడండి. 87వ కీర్తన 7వ వచనం, పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా మూర్తులన్నీ కూడా నీ అందే ఉన్నవని వారు అందరూ ఏమంటున్నారు? ఆ గౌరవ కుమారులు, మా ఊటలన్నీ కూడా దేవా నీ అందే ఉన్నాయి. యు ఆర్ మై లివింగ్ స్ప్రింగ్. నీవు నా ఊటవై ఉన్నావు అన్న మాట భక్తులు కీర్తనకారులు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితానికి ఈరోజు ఎలాంటి అవసరం ఎదురైతే జ్ఞాపకం చేసుకో, ఆ దేవుడు ఎంత గొప్ప అంటే హీ ఈజ్ యువర్ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. నీ జీవితానికి ఆశీర్వచనము, నీ జీవితం యొక్క ప్రతిదీ కూడా తీర్చగలిగిన దేవుడు ఆయన అన్న సత్యాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నా. హీ ఈజ్ అవర్ సోర్స్. ఆ దేవుడు మన జీవితానికి సమస్తమై ఉన్నాడు అన్న మాటను దేవుడి సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇస్సాకు దీవించబడినప్పుడు ఆ ఫిలిస్తీన్ అనుకున్నాడు, ఇదిగో ఇస్సాకు దీవించబడడానికి ఈ బావులు కారణమై ఉన్నాయి, కాబట్టి ఈ బావులు మూసేసేస్తే ఇక ఆశీర్వాదములు ఆ ఇస్సాకు మీద ఆగిపోతాయని అనుకొని రాత్రులు వాళ్ళు ఏం చేశారంటే ఆ అబ్రహాము తువ్వించిన బావులన్నింటినీ కూడా వారు మట్టి పోసి వారు ఏం చేసేసారు? పూడ్చివేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు పూడ్చివేయడము, ఆ తర్వాత మళ్ళా తవ్వి తీయడం జరిగింది. కానీ విషయం ఏంటంటే
దీవెన ఆశీర్వాదం ఆ బావులో లేదు, పైనుండి దీవించి దేవుని దగ్గర ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మొదటి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ద స్ట్రెస్, రిమెంబర్ గాడ్ ఈస్ యువర్ సోర్స్. If you are going through some kind of a suffering, remember, and He is your source to deliver you from the suffering. ఆ శ్రమ నుంచి, ఆ ఒత్తిడి నుంచి నీకు విడుదలను, నీకు స్వస్థతను, లేక నీ బాధను తీసివేయగలిగిన ఆ దేవుడు ఆయనే అన్న మాటను ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. He is our source. ఆయన మన సమస్తమై ఉన్నాడు అన్న మాటను ఈరోజు జ్ఞాపకం చేయాలి. అందుకని నేను కీర్తనకారుడు అంటారు, ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఈ కీర్తనలో మీరు జాగ్రత్తగా చదివితే దేర్ ఆర్ వండర్ఫుల్ థాట్స్. సమయం లేదు కానీ ఒక్కొక్క మాటలో ఎంతెంతో లోతైన మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. భూమి ఆకాశములను నీవు సృజించిన వాడు అన్న మాటకు రాగానే ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు అవర్ మైండ్ ఈస్ గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్. అంతేనా? దేవుడు సృష్టికర్త. ఆయన కొండలను సృష్టించాడు, లోయలను సృష్టించాడు. అంతేకాకుండా ఆ దేవుడు మనలను కూడా సృష్టించిన దేవుడు అయి ఉంటున్నాడు. అందుకని 8వ కీర్తన అంటాడు, ఆ కీర్తనకారుడు ఆ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ కీర్తనలో చూసినట్లయితే, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము కలదు. ఆ తరువాత భక్తుడైన కీర్తనకారుడు 19వ కీర్తన అంటారు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలియపరచుచున్నది. గాడ్ ఈజ్ యువర్ క్రియేటర్. నువ్వు చూచే కొండలు, నీవు చూచే లోయలు జ్ఞాపకం చేసుకో. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ వ్యాలీస్ అండ్ ఈజ్ గాడ్ ఆఫ్ మౌంటైన్స్. కొన్నిసార్లు జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా పర్వత అనుభవాలు ఉంటాయి, లోయలు అనుభవాలు కూడా ఉంటాయి. కొండలాంటి సమస్యలు నీకు జీవితంలో ఎదురైనప్పుడు, లోయల్లాంటి అగోధ స్థితిలోనికి మన జీవితం పడిపోయినప్పుడు, నీ దేవుడు కొండలాంటి సమస్యలలో నేను ఎత్తి పట్టుకుంటాడు. ఒకవేళ జీవితంలో, ఆత్మీయ జీవితంలో లోయల్లోంటి జీవితంలోనికి నువ్వు పడిపోతే, ఆ లోయల్లో నుంచి కూడా నిన్ను లేవనెత్తి ఆ క్రీస్తు అనే బండ మీద ఆ దేవుడు నేను నిలబెడతాను. వాటి క్రియేట్ కీర్తనకారుడు అంటే, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. అసలు కొండల తట్టు ఆ కీర్తనకారుడు నా కనులు ఎత్తుచున్నాను అని పలికిన మాటలో భావం ఏంటంటే, యెరూషలేము యొక్క పట్టణం చుట్టూ కూడా ఏముంటాయంటే కొండలు ఉంటాయి. అందుకనే ఆ కీర్తన గ్రంథము 125వ కీర్తనలో 2వ వచనం అంటారు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉండినట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. God is our source. రెండవ సత్యం మీకు జ్ఞాపకం చేస్తాను. as time is going quickly. రెండవది, God is not only our source. Number 2, God is our shade. దేవుడు ఎలాంటి వాడంట? ఆయన మనకు నీడలాగా ఉంటారంట. అందుకని అంటారు ఈ కీర్తనలో, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు ఎలా ఉంటారంట? నీడగా ఉండును. షేడ్. నాట్ ఓన్లీ he is your source, but he is your shade. ఉన్న పాటున ఏదైనా ఒక వర్షం పడింది అనుకోండి, మనం ఏం చేస్తాము? వెంటనే ఏదో ఒక చిన్న షేడ్లోనికి మనము వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. తల దాచుకోవడానికి, లేక తలకుండా ఉండడానికి we try to go under some kind of a shade. జ్ఞాపకం చేసుకో, జీవితంలో he is your shade and our shade. ఆ దేవుడు మనకు నీడలాగా ఉంటాడు అన్నమాట. ఆ వెన్నెల్లో ఒకసారి మనం నిలబడితే, పౌర్ణమి రోజు వెన్నెల్లో కానీ మనం నిలబడితే మన నీడ మనకు కనబడుతుందన్నమాట. నువ్వు కాలెత్తితే నీడ కాలెత్తినట్టు ఉంటుంది కదా. నువ్వు నడుస్తూ ఉంటే ఆ నీడ నీకు కనబడుతూ ఉంటుంది. అంటే యూ కెనాట్ అవాయిడ్ యువర్ ఓన్ షేడ్. కొన్నిసార్లు మన నీడ చూసి భయపడే పరిస్థితులు మానవునికి కలుగుతాయి. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆయన నీ జీవితానికి, నా జీవితానికి హీఈస్ బీయింగ్ అండ్ హీఈస్ గోయింగ్ టు బీ అవర్ షేడ్. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా. ఎండాకాలం మనకు వచ్చేసింది కదా, బాగా నడిచి వెళ్తుంటే ఏదైనా ఒక చెట్టు నీడ దొరికితే ఒక 2 నిమిషాలు ఆ చెట్టు నీడలో ఉండడానికి మనము ఇష్టపడుతుంటాం. ఆ చెట్టు ఇచ్చే నీడ ఎంత విశ్రాంతినిస్తుందో. ద షేడ్ రిమైండ్స్ అబౌట్ ద కైండ్ ఆఫ్ ఎ పీస్ అండ్ ద రెస్ట్ గాడ్ ప్రొవైడ్స్.
విశ్రాంతి. ఆ చెట్టు కింద కొంతమంది ఏం చేస్తుంటారు, విశ్రాంతిని తీసుకుంటుంటారు. కొన్నిసార్లు చెట్టు కింద నిలబడి మాట్లాడము, అక్కడ యూ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ షేడ్. జ్ఞాపకం చేస్తున్నాం, గాడ్ ఈజ్ అవర్ షేడ్. ఈ రాత్రి దేవుడు మనకు నీడలాగా మనకు తోడుగా ఉండేవాడని మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. మూడవ సత్యం ఏంటంటే, గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ అవర్ షేడ్ బట్ గాడ్ ఈజ్ అవర్ షీల్డ్. గాడ్ ఈజ్ అవర్ షీల్డ్. షీల్డ్ అంటే అర్థమైంది కదా. యుద్ధాల్లో ఆ దినాల్లో ఇప్పుడైతే AK-47 అవి ఉన్నాయి, కానీ పాత రోజుల్లో యుద్ధాల్లో మనం చూసినట్లయితే ఆ సైనికుడికి ఆ చేతిలో ఒక డాల్ ఉంటుంది, ఒక పెద్ద బాణం అన్న లేకపోతే కత్తి అన్న తను పట్టుకుని ఉంటారు అనమాట. సో వితౌట్ స్వర్డ్, వితౌట్ షీల్డ్, హీ విల్ నాట్ గో ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధంలోనికి కత్తి లేకుండా కానీ డాల్ లేకుండా కానీ ఏ సైనికుడు కూడా వెళ్ళడు. ఎందుకంటే ఆ కత్తితో శత్రువుని ఎదుర్కొంటూ ఉంటాడు, లేక ఆ శత్రువు వేసే బాణాలు తనకు తగలకుండా ఆయన ఏం చేస్తాడంటే తన చేతిలో ఉన్న ఆ యొక్క డాల్ను అడ్డం పెట్టుకొని తను కాపాడుకుంటూ ఉంటాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ, సాతాను వేసే ప్రతి బాణం నుంచి నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కాపాడడానికి గాడ్ విల్ బికమ్ అవర్ షీల్డ్. గాడ్ బికమ్స్ అవర్ షీల్డ్ అనమాట. ఒకవేళ సాతాను బాణం వేయగానే just experience in this way, God come and stand before you and he is become your shield. నీ దేవుడు ఎంత గొప్పవాడు. విండ్ షీల్డ్స్ అనే అప్పుడు మనం వింటూ ఉంటాం కదా. ఏదైనా దూర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒకవేళ ఆ బస్కు కానీ లేకపోతే ఏదైనా వాహనానికి అర్థం కానీ అది పగిలిపోతే ఆ డ్రైవర్ కెనాట్ డ్రైవ్ ద వెహికల్ ఫాస్ట్, బికాస్ ఎందుకంటే ఆ గాలికి ఆ ప్రెషర్కి హీ కెనాట్ డ్రైవ్. అర్థం ఈజ్ లైక్ ఏ షీల్డ్ ఫర్ హిమ్ టు ప్రొటెక్ట్ అండ్ టు గైడ్. ఆ షీల్డ్ దేనికి సాదృశ్యమంటే గాడ్ ఈజ్ యువర్ అవర్ ప్రొటెక్టర్. నీ దేవుడు, నా దేవుడు మన నిత్యము కాపాడువాడు అన్న మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. సాతాను అందుకనే పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మంచి మాట అంటారు, మీరు పోరాడుచున్నది ఈ లోకంలో ఉన్న వ్యక్తులతో, మనుషులతో కాదు, కానీ చీకటి ప్రతి విధమైన అంధకార శక్తుల వాటిచే మీరు పోరాడుతున్నారు కనుక వాటి మీద మీకు జయము కలగాలి అంటే ఆ సర్వాంగ కవచమును మీరు ధరించిన వారై ఉండాలి అన్న మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సర్వాంగ కవచానికి ఆ యొక్క విశ్వాసము అనే ఆ డాలును, దేవుని వాక్యం అనే ఖడ్గమును నీవు నేను మనం కలిగి ఉన్న వారమై ఉండాలనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలు అందుకనే ఈ కీర్తనకారుడు అంటారు, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు. వాక్యం యొక్క భావం ఏంటంటే ఇట్ టాక్స్ అబౌట్ అది గ్రీన్ సృష్టి గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ సూర్య చంద్రులను దేవుడు సృష్టించిన దేవుడు ఉంటున్నాడు. ఈ ఎండాకాలంలో మనందరికీ తెలుసు ఆ ప్రొటెక్షన్ కానీ నీవు నేను తగు జాగ్రత్తగా తీసుకోకపోతే ఎండ దెబ్బ తగిలి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. ఈ భావము ఈ ఉద్దేశంతో రాయబడిందంటే ఈ మధ్య ఆసియా ప్రాంతం, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో 2 ఆర్ మోస్ట్ ఎక్స్ట్రీమ్స్ అనమాట. సమ్మర్ హీట్ ఈస్ వెరీ ఎక్స్ట్రీమ్, ఇట్ విల్ గో అబౌట్ లైక్ 50 to 55 degrees వెళ్తుంది అనమాట. అంతేకాకుండా నైట్ టెంపరేచర్స్ ఆల్ ఆఫ్ ద సడన్ పడిపోతుంది అనమాట. కొన్నిసార్లు మైనస్కి వెళ్ళిపోతుంది అనమాట. అలాంటప్పుడు బాడీలో ఏమవుతుంది, చేంజెస్ వస్తుంది. ఈ బాడీ ఎక్కువ హీట్ని తట్టుకోలేదు, ఎక్కువ చలిని తట్టుకోలేదు. ఒకవేళ అమెరికా దేశంలో లేకపోతే మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో 0 degrees -degreesలో మామూలు వెళ్ళి బయట నిలబడగలమా? నిలబడదు. ఎందుకంటే ఈ బాడీలో ఆ చలికి బ్లడ్ ఫ్లో విల్ నాట్ బి పాస్ టు ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. దానివల్ల ఏమైపోతుందంటే యూ విల్ గెట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రోక్స్. బైబిల్ ఇస్ సో అమేజింగ్ థింగ్. వాక్యం ఎంత లోతైన సత్యాలంటే దేవుడు ప్రతి చిన్న విషయంలో కూడా ఎంతగా ఆయన నడిపిస్తుంటే పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను అది నీకు తగలకుండా గాడ్ విల్ బి యువర్ షీల్డ్. నీ దేవుడు నీకు ఎలా ఉంటారంట, ఒక డాలుగా ఉంటారంట. కాబట్టి ఈ మాటను ఈ రాత్రి మనము అర్థం చేసుకున్నాం. గాడ్ ఈజ్ అవర్ సోర్స్. నెంబర్ 2, గాడ్ ఈజ్ అవర్ షేడ్. నెంబర్ 3, గాడ్ ఈజ్ అవర్ షీల్డ్. 4వ మాట చెప్పి ముగిస్తాను. హూ దిస్ గాడ్ ఈస్?
ఈ దేవుడు ఎంత గొప్పవాడు. ఈ దేవుడు ఎవరంటే హీఈస్ యువర్ సేఫ్టీ. ఆయన నిన్ను భద్రపరచు దేవుడిగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, గాడ్ ఈస్ అవర్ సేఫ్టీ. నీ దేవుడు నిన్ను కాపాడువాడు, నీ దేవుడు నిన్ను భద్రపరచువాడు. ఎలా భద్రపరుస్తున్నాడు? ఈ వాక్యంలో మనం చూస్తే 2 మాటలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి, నీ పాదమును తొట్టిల్లనీయడు, నీ ప్రాణమును కాపాడు. 2 పదాలు అక్కడ ఉన్నాయి. నీ ప్రాణము, రెండవది నీ పాదము. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైన. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న చిన్న ప్రమాదాల్లో కాలు తట్టుకొని పడిపోయి చనిపోయిన పరిస్థితులు అనేకం ఉన్నాయి. కొన్నిసార్లు నడుస్తూ ఆ చెప్పు స్లిప్ అవ్వడమో, లేకపోతే రాయి మీద కాలు పడడమో, అలాంటి కాలు స్ప్రెయిన్ అయ్యి కాలు ఇరిగిన పరిస్థితులు అనేక సందర్భాల్లో మనకు కలుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డ, ఈరోజు ఈ మాటను అర్థం చేసుకున్నాం. పాదము అన్న మాట వాడుకున్నప్పుడు దాని యొక్క భావం ఏంటంటే ఇట్ టాక్స్ అబౌట్ ద స్టెబిలిటీ, స్థిరత్వానికి సాదృశ్యము. అంటే మన జీవితాన్ని నిలబెట్టేవాడు, స్థిరత్వాన్ని ఇవ్వగలవాడు, అది కేవలము ఆయనే అన్న మాటను అర్థం చేసుకున్నాం. మన పాదాన్ని నిలబెట్టగలవాడు దేవుడు ఒకడే. హీ ఈస్ ద వన్ హూ కెన్ మేక్ us our life to stand. ఈ శరీరం ఎంత అందంగా ఉన్నా నిలబడడానికి కాలు పనిచేయకపోతే, నిలబడడానికి పాదం కానీ సహకరించకపోతే దానివల్ల ఏమీ ప్రయోజనము లేదు. నేను నిలబడి ఈరోజు వాక్యం చెప్తున్నాను అంటే అది దేవుని కృపయు, మరియు నా పాదము నన్ను సహకరిస్తుంది, నా పాదము నా బరువును భరిస్తుంది అన్నమాట. మై ఫీట్ ఈస్ ఏబుల్ టు బేర్ ద హోల్ ఆఫ్ మై బాడీస్ వెయిట్. ఇలాంటి మనం చేస్తున్నాం. ఈ పాదం నుంచి మనం పెద్దగా పట్టించుకోం, కానీ దేవుడు ఎంత కన్సర్న్ చూపిస్తాడు. వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ అవర్ నేమ్స్. ఎస్పెషల్లీ ఉమెన్ అయితే అంత చక్కగా రకరకాల పేర్స్ చేస్తూ ఉంటారు కదా ఈ చేతులకి. బట్ వీ డోంట్ కేర్ మచ్ అబౌట్ అవర్ ఫీట్. మన పాదం నుంచి పెద్దగా పట్టించుకోమన్నమాట. కానీ ఆ పాదాన్ని కూడా దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకుంటాడు. నీ పాదాన్ని కాపాడువాడు ఆయన. అందుకని కీర్తనకారుడు అంటారు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలు, మీరు అనవచ్చు, పాస్టర్ గారు దేవుడు ఏమో ఇంత చక్కని మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, పాదము తొట్టిల్లనీయను అన్నాడు, ప్రాణాన్ని కాపాడుతాను అంటున్నాడు. కాబట్టి అప్పుడప్పుడు కొన్నిసార్లు జీవితంలో ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, ఫ్రాక్చర్ అయినప్పుడు, లేక ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాని భావం ఏంటి అని మీరు అడగవచ్చు. ఈ మాటను దేవుని సేవకులుగా మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. సమ్టైమ్స్ God allows certain things in our lives. It may hurt us, but it may not harm us. ఈ మాటను అర్థం చేస్తున్నాను. Sometimes God allows certain things in everyone's life. ప్రతి విశ్వాస జీవితంలో, ప్రతి సేవకుని జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో God allows certain things in our lives. అవి మన జీవితంలో కలిగినప్పుడు ఇట్ మే హర్ట్ us, అది మనకు బాధను, నొప్పిని, గాయం కలిగిస్తుంది, కానీ ఇట్ విల్ నెవర్ హార్మ్ us. అది మనకు అది ఎలాంటి ఆపదలు తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ మాటను అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు కాపాడువాడు, కునకుడు నిద్రపోడు. ఎంత గొప్ప దేవుడు. మనం కలిసిపోయి మనం నిద్రపోతాం, కానీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన నిత్యము కూడా ఆయన కునుకగా ఆ దేవుడు మనం కాపాడుతాం. అందుకనే రాత్రి పగలు అన్న మాట బైబిల్లో రాయబడింది. రాత్రి పగలు అని రాయబడినప్పుడు దాని అర్థం ఏంటంటే ఇట్ టాక్స్ అబౌట్ ఏ డే, దినముల గురించి రాయబడిన అన్నమాట. అనగా నీ దేవుడు నిన్ను 24/7 రోజంతా కూడా నిన్ను నిత్యము చూస్తూ ఉండేది. అందుకని కీర్తనకారుడు అంటారు, నా దేవుడు నిత్యము నన్ను తలంచుచున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. Psalm 40:7 ఆఖరి మాట అంటాడు, ఇది మొదలుకొని నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడు. ఈ కీర్తన గురించి ఒక భక్తులు కలిగిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మాట చెప్పి ప్రార్థన చేస్తాను. గాడ్ గోస్ బిఫోర్ యూ. నీ దేవుడు అంట, లేక మన దేవుడు అంట, నా దేవుడు, నీ దేవుడు, ఆయన మనకు ముందుగా వెళ్ళే దేవుడు. హీ గోస్ బిఫోర్ యూ. రెండవది, హీ వాక్స్ బిసైడ్ యూ. ఆయన మనకు ముందుగా వెళ్ళే దేవుడే కాదు, ఆయన నీ ప్రక్కన నడిచే దేవుడు అన్నమాట. హీ వాక్స్ బిసైడ్ యూ, నాట్ ఫార్ అవే ఫ్రమ్ యూ. మూడవది ఏంటంటే హీ వాచెస్ ఓవర్ యూ. ఆయన నిత్యము నిన్ను గమనించి చూచేది. ఈ 3 మాటలు కీర్తన ద్వారా అర్థం చేస్తున్నారు. మన దేవుడు మనకు ముందుగా వెళ్ళే దేవుడు. రెండవది, మన దేవుడు మనకు
శ్రమలు, ఇబ్బందులు, కష్టములు, ఆపదలు కలిగినప్పుడు ఆ దేవుడు మన ప్రక్కనే మనతో ఉండి ఆయన నడిచే దేవుడు. మూడవది, ఆయన హీ వాచెస్ ఓవర్ us. మన నిత్యము కూడా ఆయన గమనించి చూచే దేవుడు కాబట్టి ఈ రాత్రి దేవుని బిడ్డ ఈ కీర్తన ద్వారా దేవుడు ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని కీర్తనకారుడు అంటారు, దేవా నా కళ్ళు నీ వైపు నేను ఎత్తి చూస్తున్నాను. ఈరోజు నీవు నేను నేర్చుకునే పాఠం ఏంటంటే, జీవితంలో వెదర్ ఇట్ ఈస్ ఎ స్ట్రెస్, whether it is a suffering, whether it is a scary thing, whether you stumble, don't look others, don't look outside, but raise your eyes and look unto God. ఆ దేవుని వైపు చూసినప్పుడు he is your source, he is going to be your what? విన్నారు కదా, రెండవ మాట ఏం చెప్పాను? God is going to be your source. రెండవది, God is going to be your shade. మూడవది, God is going to be your shield, and he is going to be your safety. I wish and pray మనందరి జీవితాలకు ప్రభు ఈ 4 ఆశీర్వాదాలు ఇచ్చి మన జీవితాలను నడిపించును కాక. ప్రభు